తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు జిల్లాల పునర్విభజనకు కమిషన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ అప్పులు తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తాం. ఇక టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ముందుగా ఒక కమిషన్ వేయడం, కమిషన్ కి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను ప్రజల ముందు ఉంచడం, సో ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలను వినతులను స్వీకరించడం, వాటిలో సరైనవి అని అనుకున్నటువంటి వాటిని ప్రభుత్వం పరిశీలన చేయడం, ప్రభుత్వం పరిశీలన చేసిన తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ని రిలీజ్ చేయడం, మరి దాని తర్వాత ఫైనల్ గెజిట్ ను రిలీజ్ చేయడం, ఈ పరంపర మొత్తం కొనసాగుతూ ఫైనల్లీ నూతన జిల్లాల ఆవిర్భావ దిశగా ప్రభుత్వం అడుగులు వేసేటువంటి చర్యలు కూడా, ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ చాలా వేగంగా సాగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పిన స్వల్ప కాలంలోనే వీటి ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 28 జిల్లాలతో ఏపీ మొత్తం కూడా ఆల్మోస్ట్ గతంలో ఉన్నటువంటి జిల్లాలతో పోలిస్తే 2 జిల్లాలను పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో నూతన జిల్లాల యొక్క అవసరం ఏముంది, నూతన జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాలు ప్రధానంగా ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కేవలం 10 జిల్లాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో 30కి పైగా జిల్లాలను ఏర్పాటు చేస్తూ పలు ప్రాంతాలను కూడా అంటే ఏదైతే స్పెసిఫిక్ సాంస్కృతిక పరమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటివి లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి జిల్లాలు, సో ఇలాంటి వాటన్నిటికి కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ మారుతున్నటువంటి జిల్లాలతో ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనేటువంటి అంశాలు ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. తెలంగాణలో మారుతున్నటువంటి సిచ్యువేషన్లో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తూ సో ఇప్పుడున్నటువంటి కొన్ని జిల్లాలను మార్చేస్తున్నారు, సో ఇప్పుడున్నటువంటి కొన్ని జిల్లాలను పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ తెర మీదకి వస్తుంది. ఉదాహరణకి సిద్దిపేట జిల్లా, ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే సో మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా సొంత జిల్లా, సో ఈ జిల్లాని రద్దు చేయబోతున్నారు ప్రభుత్వం అనేది ఒక బలమైనటువంటి వాదన తెర మీదకి వచ్చింది. సో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సిద్దిపేట వాసులు అంగీకరిస్తారా, వారు కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది, ఆందోళన చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. 2 సికింద్రాబాద్ విభజనకు సంబంధించినటువంటి అంశం. సో సికింద్రాబాద్ విభజన ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమా, సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వీటితో పాటుగా హైదరాబాద్ ప్రాంతాల్లో అంటే ఫ్యూచర్ సిటీకి ఒక నూతనమైనటువంటి జిల్లాను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా సాగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ నూతన జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సో జిల్లా నలుమూల నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చి ప్రజలు స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలనుకుందో అంతవరకు ఒక క్లియర్ కట్ గా దాని పరిసర ప్రాంతాలు విలీనం చేసేసి ఒక నూతన జిల్లాలు ఏర్పాటు చేసి అక్కడ ఒక కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఇలాంటి వాటిని సో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రభుత్వం ప్రధాన ఆలోచన. సో ఇక్కడ నూతన జిల్లా ఏర్పాటుతో పాటుగా ఉన్నటువంటి జిల్లాల యొక్క సరిహద్దుల మార్పు, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సో మండలాల్లో కొంతవరకు మార్పు, గ్రామ పంచాయతీల మార్పు లేదా తండాల నుంచి భారీ స్థాయిలో పంచాయతీలుగా గుర్తింపు ఇలాంటి అంశాలు కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ గా కమిషన్ ఏం నివేదిక ఇస్తుంది, ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనే ఈ 2 అంశాలు కూడా చాలా క్లియర్ కట్ గా మారుతున్నాయి. ఇక్కడ మరో అంశం, ఇప్పుడు నూతన జిల్లాల ఏర్పాటు చేయకపోతే మాత్రం సో జనాభా లెక్కల్లో కొంతవరకు సో ప్రతికూల వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ కొంతవరకు ఆలస్యం చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో నూతన జిల్లాలలో నమోదు చేసుకునేటువంటి వారు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పాత జిల్లాలో నమోదు చేసుకొని మళ్ళీ నూతన జిల్లాల్లోకి మార్చుకోవాలి అంటే కొంతవరకు తప్పుల తడకగా జనాభా లెక్కల్లో కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో జనాభా లెక్కల్ని బేస్ చేసుకొని మాత్రమే 2026 ఇయర్ కి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ ఉందో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మార్పు కూడా సాధ్యమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ మొత్తం బేస్ చేసుకున్న తర్వాత కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం
జిల్లాలైతే ఏర్పాటు చేసేస్తారు, జిల్లాలు పూర్తి స్థాయిలో పునర్విభజన చేస్తారు. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి ఏదో ఒకటి ఫైనల్ గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఏ బేస్ మీద జిల్లాల ఏర్పాటు పునర్విభజన అంశాన్ని పరిశీలిస్తారు? ఒకటి, జనాభాని తీసుకుందాం. జనాభా బేస్ మీద జిల్లాలను ఏర్పాటు చేయాలంటే ప్రతి జిల్లాకు కూడా స్పెసిఫిక్ గా ఒక జనాభా ఉండే విధంగా ఆలోచన చేయాలి. రెండు, పార్లమెంట్ స్థానానికి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి గత వైసీపీ హయాంలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కానివ్వండి, లేకపోతే బాపట్ల జిల్లా, లేదా ఒంగోలు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ పార్లమెంట్ స్థానం కింద, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం కింద ఏదైతే కృష్ణా జిల్లా ఉందో ఇలాగా కాకినాడ జిల్లా, ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా చేసి, సో అతి పెద్దగా ఉన్నటువంటి గిరిజన జిల్లా కాబట్టి అరకు ఆ ప్రాంతంలో 2 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో 26 జిల్లాలు అక్కడ క్లియర్ కట్ గా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 28 జిల్లాలని, ఒక రాజంపేట పార్లమెంట్ స్థానం కింద 3 జిల్లాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఒకవేళ తెలంగాణలో పార్లమెంట్ స్థానం ప్రైజ్ చేసుకొని జిల్లాలు ఏర్పాటు చేస్తే 17 జిల్లాలే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ 17 జిల్లాలతో కమిషన్ నివేదిక ఏకీభవిస్తుందా? పార్లమెంట్ స్థానాన్ని ప్రాతిపదికన తీసుకుంటారా అంటే ఆల్మోస్ట్ జిల్లాలు 30కి పైగా ఉన్నాయి. ఇంకా మార్పులు చేర్పులు పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో పార్లమెంట్ స్థానాన్ని బేస్ చేసుకుంటారు అంటే అది అంతగా ఏమీ లేదు. రెండోది, ముందుగా మనం చెప్పుకున్నటువంటి జనాభా లెక్కలు. ఒకవేళ జనాభా లెక్కలు బేస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక్కసారి ప్రామాణికాన్ని మనం పరిశీలిస్తే ఒక పార్లమెంట్ స్థానం కింద ఆల్మోస్ట్ జిల్లా ఏర్పాటైంది కాబట్టి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్నటువంటి ఒక స్థానాన్ని పార్లమెంట్ స్థానంగా, సో దాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. తెలంగాణలో జనాభా బేస్ మీద అలాంటి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే సో అది కూడా పరిశీలన చేయాలి. మూడోది, ఆల్మోస్ట్ కనబడుతుంది, సో క్లియర్ కట్ గా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో సరిహద్దు ప్రాంతాల్లో ఏదైతే ఉందో, బలమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో, సో వీటిని కూడా పరిశీలన చేస్తారా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా జిల్లాల మీద మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సో వీటి మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారింది. రెండు, పోలవరం నల్లమల సాగర్ పైన రిట్ పిటిషన్ కు విచారణార్హత లేదు, స్పష్టత చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. ఉపసంహరించుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో పోలవరం నల్లమల సాగర్ అనే అంశం అంటే ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ ఈ రెండింటినీ లింకేజ్ ఇస్తూ దక్షిణ రాయలసీమ అంటే ఆల్మోస్ట్ రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించేటువంటి కేసీ కెనాల్కి, తెలుగు గంగకి, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాకి, సో ఇలాగా అంటే ఒక రకంగా లింకేజ్ ప్రాజెక్ట్ తో పాటుగా సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేటువంటి అంశం. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తలపెట్టిందో ఆ ప్రాజెక్ట్ కి, సో దాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద నిన్న రిట్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ తెర మీదకి రావడం జరిగింది. అసలు రిట్ పిటిషన్ వేసేటువంటి అవకాశమే లేదు. రిట్ పిటిషన్ వేయడానికి కొన్ని స్పెసిఫిక్ పూర్తి స్థాయిలో అర్హతలు కూడా ఉంటాయి. అంటే రిట్ పిటిషన్ వేయడానికి కొన్ని ప్రామాణికాలనే పరిశీలన చేస్తారు. ఇది ప్రభుత్వ నిర్ణయం. సో ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కానివ్వండి, సో స్పెసిఫిక్ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, మరి ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల్లో కొంతవరకు ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి వాటి మీద రిట్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఏదైతే ఈ నల్లమల్ల అదేవిధంగా సాగర్తో పాటుగా పోలవరం ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశం రిట్ పిటిషన్ వేయాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయినప్పటి నుంచి నిన్న సుప్రీంకోర్టు దీని మీద క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేసింది. మీరు ఏదైతే ప్రాసెస్ మీ సమస్యను తెలియజేయాలనుకున్నారో ఆ సమస్యను పూర్తి స్థాయిలో న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలి. ఒకటి. రెండు, న్యాయస్థానం పరిశీలనకు తెచ్చినప్పుడు మీరు తెస్తున్నటువంటి అంశాన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకొని రావాలి. ఆ ప్రాపర్ వేలో భాగంగా మీరు తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం రిట్ పిటిషన్ ద్వారా తెచ్చినటువంటి ప్రక్రియ. సో రిట్ పిటిషన్ అనేది మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి వచ్చేటువంటి మార్గం కాదు, అంటే ఆ ప్రక్రియ కాదు. అలాంటప్పుడు రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకొని సో సివిల్ సూట్ దాఖలు చేసేటువంటి యోచనలో మాత్రం ప్రభుత్వం కనబడుతుంది తెలంగాణ సర్కార్. సో సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ న్యాయస్థానం దీని పరిశీలనలోకి తీసుకోవడం అంటే వెళ్ళేటువంటి మార్గం ఒకటే. సో వెళ్ళేది న్యాయస్థానానికే, కానీ వెళ్ళేటువంటి ప్రక్రియ వేరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ న్యాయబద్ధంగా చెల్లుబాటు అయినప్పుడు మాత్రమే పిటిషన్లను న్యాయస్థానాలు అంగీకరించడం, దాని మీద విచారణ జరపడం, ఇలాంటి వాటికి కొంతవరకు అవకాశం ఉంటుంది.
అట్ ద సేమ్ టైం నీటి హక్కుల సాధనకు అన్ని స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ మంత్రి అన్నారు. సో కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క బొట్టును వదులుకోం అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా క్లియర్ కట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సహకరించడమే. సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తారా మాజీ మంత్రి హరీష్ రావు సో ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. సో ఇంత క్లియర్ కట్ గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. సో ప్రభుత్వ న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంటారు. ఇంత భారీ స్థాయిలో ఇంత కీలకమైనటువంటి అంశాన్ని సో ఒక ప్రాపర్ వేలో మీరు వెళ్ళలేకపోతున్నారా? సో ఇది ప్రభుత్వానికి తెలియదా? ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సహకరించేటువంటి అంశం మాత్రమే. సో ఆంధ్రప్రదేశ్ కు ఒకవేళ మనం వేసినటువంటి రిట్ పిటిషన్ చెల్లుబాటు కాలేదు అంటే అది వేరే రాష్ట్రానికి పక్కనున్నటువంటి మనం ఏదైతే దావా వేసినటువంటి రాష్ట్రం ఉందో ఏదైతే రాష్ట్రానికి వ్యతిరేకంగా మనం పిటిషన్ వేసామో ఆ రాష్ట్రానికి మంచి చేసేటువంటి విధంగా సహకరించేటువంటి విధంగా కాదా అనేది మాత్రం మాజీ మంత్రి నిన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే ట్రంప్ ప్రకటన చేసినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. వెనిజువెలా అధ్యక్షుడు మదూరోను అక్కడి నుంచి కిడ్నాప్ చేసినంత పని చేసేసి అరెస్ట్ చేసేసి సో అతని భార్యను తీసుకొని వచ్చి అమెరికాలో ఒక జైల్లో వేసేసి సో ఇప్పుడు వెనిజువెలాకి తాత్కాలిక ఉపాధ్యక్షురాలుగా ఒక ఆమెని ఎన్నుకున్న తర్వాత అక్కడ నియమించిన తర్వాత కూడా అధ్యక్షుడిని నేనే తాత్కాలికంగా అని స్వతహాగా ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ నియంతృత్వ ధోరణి విపరీతంగా సాగుతున్నటువంటి నేపథ్యమే ఒకసారి మనం పరిశీలించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వెనిజువెలాకి సంబంధించినటువంటి అంశం ప్రెజెంట్ అయితే కనబడుతుంది. వెనిజువెలాతో పాటుగా గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి అంశం మీద కూడా ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. ఒకటి వెనిజువెలా, రెండు గ్రీన్లాండ్, మూడు పక్కనే ఉన్నటువంటి కెనడా. ఈ మూడు దేశాలకి సంబంధించి ఆల్మోస్ట్ మీరందరూ కూడా అమెరికాలో కలిసిపోండి అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి వైనం. అంటే ప్రపంచవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా పావులు కలుపుతున్నటువంటి దేశాలు సో అమెరికాకు సైనిక పరంగా సహకారం అందించేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాలో విలీనం చేసుకుంటే సరిపోదా? సో అమెరికా తన కింద ఉంచుకుంటే సరిపోదా? అమెరికా గుత్తాధిపత్యాన్ని సాధిస్తే సరిపోదా అనేటువంటి ఆలోచనలు కూడా సాగుతున్నటువంటి వైనం కనబడుతుంది. సో కెనడాకి సంబంధించినటువంటి అంశం ఒకసారి మనం పరిశీలించినప్పుడు గతంలోనే ట్రంప్ చెప్పారు అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా అవతరిస్తే సరిపోతుంది. సో మేమే కైవసం చేసుకునేంత వరకు తీసుకురావద్దు. సో సరిహద్దులో వాణిజ్యం వలసవాదాన్ని మీరు కంట్రోల్ చేయాలి అనే హెచ్చరికలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. రెండు గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి అంశం, మూడు వెనిజువెలాకి సంబంధించి. సో వెనిజువెలాకి సంబంధించినటువంటి అంశంలో కొంతవరకు సహజ వనరులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఈ సహజ వనరులనే ప్రధానంగా ఆసరాగా చేసుకొని సో వాటి దోపిడీ కోసం ఇలాంటి చర్యలు చేపట్టారు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఆ వాదనలు కూడా బలంగా వినపడ్డాయి. మూడు అంటే ప్రధానంగా గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ కూడా సహజ వనరులతో పాటుగా అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించి అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతంగా గ్రీన్లాండ్ మారబోతుంది. సో గ్రీన్లాండ్ కనుక అమెరికా చేతుల్లో ఉన్నప్పుడు అమెరికా తన చేతుల్లో పెట్టుకున్నట్లయితే సో వెస్టర్న్ కంట్రీస్ పాశ్చాత్యమైనటువంటి దేశాలు పశ్చిమంగా ఉన్నటువంటి ఇంగ్లాండ్తో పాటుగా యూరోప్ దేశాలు ఏదైతే ఉన్నాయో సో ఈ యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో పాటుగా సముద్రం మీద తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని సాధించవచ్చు అనేటువంటి అంశాలు. ఇక 4 ప్రధానంగా పనామాకి సంబంధించినటువంటి అంశం. ఎప్పుడో పనామా కెనాల్ కి సంబంధించి అమెరికా సహకారం అందిస్తే ఇప్పుడు ఆ పనామా కాల్వని కూడా కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ట్రంప్. ఎందుకంటే చాలా వరకు బిజినెస్ మొత్తం కూడా ఆ పనామా కాల్వ చుట్టే సాగుతున్నటువంటి వైనం. సో అలాంటిది ఆ పనామా కాల్వ మీద ఆ దేశం పూర్తి స్థాయిలో హక్కులు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం కూడా నౌకలకి పన్ను కట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే పనామా కాల్వ మీద అమెరికా నిర్మించినటువంటి కాల్వ మీద అమెరికా పూర్తి స్థాయిలో అధికారం ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి కాల్వ మీద అమెరికా ఆశలు పెట్టుకున్నటువంటి కాల్వ మీద ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా వాణిజ్యాన్ని జరుపుతూ ఉంటే వారి నౌకల ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటే మాత్రం ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ. సో ఇలాంటి సందర్భాన్ని ఉద్దేశించి మాత్రమే ట్రంప్ కీలకంగా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వెనిజువెలా నెక్స్ట్ ఏముండబోతుంది, ఏం తీసుకోబోతున్నారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లపైన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సో ఎన్నికలకు ఎప్పటికప్పుడు
క్లియర్ కట్ గా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 117 మున్సిపాలిటీలకు సంబంధించి సో జీహెచ్ఎంసీకి ఇంకా నివేదిక రాలేదు కాబట్టి, అదేవిధంగా 6 మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ 34% వరకు మాత్రం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఉమెన్ కోటా మళ్ళీ వీటిలో ప్రత్యేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సో వీళ్ళలో ఆల్మోస్ట్ 25,62,358 మంది పురుష ఓటర్లు, 26,80,005 మంది మహిళా ఓటర్లు ఉండబోతున్నారు. సో 630 మంది ఇతరులు ఉంటున్నారు. సో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నటువంటి జాబితా ఇప్పటి వరకు ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలనలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానివ్వండి, సో సమీపమైనటువంటి గ్రామాల విలీనం తర్వాత కోర్టు కేసుల్లో ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానివ్వండి, సో వీటన్నిటికీ ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తూ చర్చల ద్వారా జరిపేసి విలీన గ్రామాలను సంతృప్తి పరిచి వారికి ఒక భద్రతని హామీని ఇచ్చేసి ఆల్మోస్ట్ మున్సిపాలిటీలో మాత్రం ఎలక్షన్స్ కి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అయితే చాలా క్లియర్ కట్ కనబడుతుంది. సో ఎలా చూడాలి అనేటువంటి అంశం మాత్రం కొంచెం హైలైట్ అవుతున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఈసారి బీసీ నినాదం ఎలా పనిచేయబోతుంది అనేటువంటి దాని మీద ఇంకా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. రిట్ పిటిషన్ పైన వెనక్కి అనేటువంటి అంశం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ ఏదైతే పూర్తి స్థాయిలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక సాక్షి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే సాక్షిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు సేవా తీర్థులకి పిఎంఓ అనేటువంటి అంశాన్ని, సో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థులకి మార్చేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ తరువాత రోజున సో నూతన భవన సముదాయంలోకి మార్చబోతున్నట్లుగా ప్రధానంగా అర్థమవుతుంది. సో చర్చలకు దిగొచ్చిన ఇరాన్ దాడులు తప్పవని తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రోజుకొక వార్తలతో ట్రంప్ వార్తల్లోనే నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అమెరికాలో సంక్షేమం ఏ విధంగా ఉంది, అమెరికాలో భద్రత ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను ఆయన ఎక్కడ పట్టించుకుంటున్నారో అర్థం కావట్లేదు. బట్ పూర్తిగా స్వదేశీ స్వపక్షం యొక్క బలమైనటువంటి వాదన మాత్రం ట్రంప్ లో కనబడుతూ ఉంటుంది. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదమే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతూ ఉంటుంది. పక్క దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కింద దారుణంగా పడిపోయిన అమెరికా మాత్రం హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక 1న పార్లమెంట్ లో బడ్జెట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో ప్రవేశపెడతారనేసి మాత్రం స్పీకర్ ఓం బిర్లా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈసారి ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చింది. సో చాలా చరిత్ర క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్రను సృష్టించబోతున్నారు. ఆల్మోస్ట్ 7th 8th టైం ఆమె బడ్జెట్ ని ప్రవేశపెడుతూ మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆదివారం కూడా పార్లమెంట్ సెషన్ నిర్వహించి ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఇప్పటి వరకు ఇండియన్ బడ్జెట్ హిస్టరీలో సాగినటువంటి వైనం కనబడుతుంది. కానీ అందరికీ ఒక్కటే ఆశలు ఆకాంక్షలు కనబడుతున్నాయి. బడ్జెట్ లో ఏముండబోతుంది? సో సాధారణంగా బడ్జెట్ అనగానే ఆర్థిక శాఖ మంత్రి ఒక రెడ్ బ్రీఫ్ కేసుని తీసుకోవడం, రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం, రాష్ట్రపతితో సమావేశం అవ్వడం, రాష్ట్రపతి హల్వా చేసేయడం, ఆ హల్వాని తినిపించడం, సో బడ్జెట్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులందరితో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ బ్రీఫ్ కేసుని తీసేసుకొని పార్లమెంట్ కి రావడం, సో బయట ఇలా పట్టుకొని ఒక ఫోటో దిగడం, లోపలికి వెళ్ళడం, బడ్జెట్ ని ప్రవేశపెట్టడం. కానీ దాని వెనకాల సుదీర్ఘమైనటువంటి కసరత్తు చాలా ఉంటుంది. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా వరకు కూడా బడ్జెట్ ప్రిపేర్ చేసేటువంటి టైంలో ఆ బడ్జెట్ ప్రిపరేషన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులందరూ కూడా గత 2-3 నెలల నుంచి ఇళ్లకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉంటాయి. అంటే ఒక రకం చెప్పుకోవాలంటే బయట వ్యక్తులతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేటువంటి సిచ్యువేషన్ బడ్జెట్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారుల్లో క్లియర్ కట్ గా కనబడుతుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ అంటే నవంబర్ మంత్ ఎండ్ వరకు ఆల్మోస్ట్, లేదా అక్టోబర్ ఎండ్ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలనకు తీసుకుంటారు, ప్రతిపాదనలు తీసుకుంటారు, మొత్తం క్లియర్ కట్ గా జమ చేసుకుంటారు.
సో తర్వాత బడ్జెట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఎలొకేషన్స్ చేయాలి, నూతన హామీలు ఎన్ని ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని ఇవ్వాలి బడ్జెట్లో, సో ఏ కంపెనీలను జాతీయకరణ చేసేటువంటి ఆలోచన చేయాలి, ఏ రంగంలో ప్రైవేటీకరణ పాత్రను విపరీతంగా పెంచుకోవాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిలో బయట ఏ ఒక్క లీకేజ్ అయినా స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఆర్థిక రంగం అనేది కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ ఒక క్లియర్ కట్ గా స్పష్టంగా అర్థం అవ్వాల్సినటువంటి ఒక అంశం, బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఏ విషయమైనా బయటికి పొంగితే, బయటికి వచ్చేస్తే, బయటికి లీక్ అయితే ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఒక బ్యూటీ అని మనం చెప్పుకోవాలి. అంటే ఇంత బ్యూటీ డెమోక్రసీలో మనం ఉంటున్నాం. సో అంత కీలకమైనటువంటి బడ్జెట్ ని ఈసారి ఆదివారం ప్రవేశపెట్టబోతున్నారు. గత 2-3 రోజుల నుంచి బడ్జెట్ లో ఏముండబోతున్నాయి అనేటువంటి ఆసక్తి వాదన బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం, ఇక కేవలం 10-15 రోజుల పైన మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ప్రణాళిక వ్యయానికి ఎంత కేటాయిస్తారు, ప్రణాళికేతర వ్యయానికి ఎంత కేటాయిస్తారు, నూతనమైనటువంటి పథకాలకి వేటికి శ్రీకారం చుట్టబోతున్నారు, ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలకి ఎంత ఎలొకేషన్స్ ఇస్తారు, జీరామ్జీ పథకానికి లాస్ట్ టైం ఒక 20,000 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఈసారి మార్చినటువంటి నేపథ్యంలో పేరే మార్చేశారు కాబట్టి ఇంకా ఎలొకేషన్స్ ఎలా పెరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు ఉండేటువంటి అవకాశం ఉంది, ఈసారి ఏ రాష్ట్రానికి భారీగా పెద్దపీట వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లాస్ట్ టైం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి భారీ మొత్తంలో అక్కడ ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, నేషనల్ హైవేస్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెస్ వేల దగ్గర నుంచి భారీగా ప్రత్యేకమైనటువంటి మకిన బోర్డుల దగ్గర నుంచి అన్నిటిని శాంక్షన్ చేయడం జరిగింది. ఈసారి వెస్ట్ బెంగాల్ పాత్ర ఉంటుంది అనేది మాత్రం ఒక బలంగా వాదన వినిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి, తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి, కేరళలో ఎలక్షన్ జరగబోతున్నాయి, సో గోవాలో ఎలక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మణిపూర్ లాంటి రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు. సో మొత్తం ఒక 5 రాష్ట్రాలకి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలకి అగ్ర ప్రాధాన్యత, అగ్ర తాంబూలం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అదేవిధంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగానే ప్రతిపాదనలు వెళ్ళినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఏదైతే కోర్టులో నలుగుతున్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ దగ్గర నుంచి వాటికి భారీ మొత్తంలో కేటాయింపు, ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక సహాయం అందించడం కానివ్వండి, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కి సంబంధించినటువంటి అంశం, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటి అంశం, ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్ట్ కి నిధుల కేటాయింపు పెంపుకు సంబంధించినటువంటి అంశం, అమరావతికి రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేటువంటి అంశాలు కానివ్వండి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, మచిలీపట్నంతో పాటుగా ఏదైతే నూతనంగా పోర్టుల నిర్మాణం సాగుతుందో రామాయపట్నం పోర్టు, అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్టులకు సంబంధించినటువంటి అంశం, నూతన ఎయిర్పోర్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం. సో ఈ మొత్తానికి మాత్రం భారీ స్థాయిలో నిధులు కేటాయించండి, భారీ మొత్తంలో మాకు కావాలి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో డిస్కషన్స్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి పదే ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు వరుసగా నిర్మలమ్మతో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి బడ్జెట్ లో మాత్రం భారీగా ఎలొకేషన్స్ ఉండబోతున్నాయా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ గా మారేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం కొన్ని బడ్జెట్ లో కొన్ని తీపి కబుర్లే వచ్చినాయి అని చెప్పుకోవాలి. పన్ను మినహాయింపుకు సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో, సో 3 లక్షల వరకు ఆ పరిమితికి సంబంధించినటువంటి దాంట్లో కొంతవరకు సవరించినటువంటిది కొంతవరకు గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. సో జిఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో జిఎస్టీలో ఎలొకేషన్స్ కి సంబంధించినటువంటి అంశం, రాష్ట్రాల వాటాకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసినటువంటి జీరామ్జీ పథకం, ఈ జీరామ్జీ పథకంతో రాష్ట్రాలు కూడా కొంతవరకు ఆర్థికంగా కొంతవరకు భారం పడుతుంది. 60:40 అంటే ఇప్పటి వరకు 100% మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేది, ఇప్పటి నుంచి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రతి 100 రూపాయల్లో 40 రూపాయల వరకు భారం పడుతుంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భారంగా భావిస్తున్నాయి. కాబట్టి సో వీటికి స్పెషల్ గా రాష్ట్రాలకు ఏమైనా ఇవ్వబోతున్నారా అనేటువంటి అంశాలు కూడా రైజ్ అవుతున్నాయి. సో దేశంలో ఎక్కువగా నేషనల్ హైవేస్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వాటికి ఎంతవరకు కేటాయించేటువంటి అవకాశం ఉందో, సో ఈ మొత్తానికి క్వశ్చన్ మార్క్స్ కి ఈ మొత్తానికి పులి స్టాప్ పడబోతుంది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో. ఆల్మోస్ట్ 2-3 గంటల వరకు ఈ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో బడ్జెట్ లో ఏముండబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, బడ్జెట్ లో ఎవరు పూర్తి స్థాయిలో బడ్జెట్ ని లోక్సభలోనే కేవలం ప్రవేశపెట్టాలి కాబట్టి ఆర్థిక బిల్లులన్నీ కేవలం లోక్సభకు మాత్రమే వెళ్తాయి. తర్వాత రాజ్యసభలో ఆర్థిక మంత్రి కాకుండా వేరే ఇతర మంత్రులు ఎవరైనా దీన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో లోక్సభ ముందుకి బడ్జెట్ లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇక షెక్స్గామ్ లోయ మాదే, సరిహద్దులో షెక్స్గామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా సోమవారం ప్రకటనలో వెల్లడించింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా
హైలైట్ చేశారు. ఆదాయాన్ని మళ్లించి అరుపులు అనేటువంటిది. సో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామా ఆడుతున్నారు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆల్మోస్ట్ బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల బాధుడు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటి అంశం. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటువంటి ఇష్యూతో పాటుగా స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, ఇక మూడో స్థాయి అమ్మకాల పైన వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, ఎస్టీ పైన 1% సెస్తో 4,700 కోట్ల ఆదాయం పైన కన్ను అనేటువంటి అంశం. ఏదైతే పన్నుల వ్యవహారానికి సంబంధించి ఆల్మోస్ట్ 13,100 కోట్ల వరకు రాష్ట్రంలో పన్నులకు సంబంధించి వచ్చినాయి. అదేవిధంగా లాటరీ ద్వారా 3,000 కోట్ల ఆర్జనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మరో అంశాన్ని ఒక్కసారి మనం చూస్తే, భారతే ముఖ్యం, అమెరికాతో విడదీయలేని బంధం, స్వేచ్ఛ వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ శతాబ్దంలోకెల్లా ప్రభావశీల భాగస్వామ్యం, నూతన రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్య, మోదీ ట్రంప్ది దృఢమైనటువంటి స్నేహబంధం, బాధ్యతల స్వీకరణ అనంతరం గోర్ వెల్లడి. సో ఆల్మోస్ట్ కనబడుతుంది భారతదేశానికి సంబంధించి నూతన రాయబారిగా సెర్గియో గోర్ నియమించడం జరిగింది. సో ఆయన కూడా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా కనబడుతున్నారు. భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి బంధం ఉంది. ఈ బంధం కీలకంగా మారబోతుంది. సో ట్రంప్ అదేవిధంగా మోదీ వీళ్ళిద్దరూ కూడా దృఢమైనటువంటి స్నేహ బంధం కలిగినటువంటి వ్యక్తులు అని నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఆయన యొక్క ప్రసంగంలో ఆయన మాట్లాడేటువంటి విధానంలో ఆయన యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. కానీ బయట సిచ్యువేషన్ కనబడుతుంది డిఫరెంట్ గా. సో మోదీ అంటారు ఆల్మోస్ట్ అమెరికాతో మనం సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాం, మంచిగానే ఉండాలి అని కొంచెం టైం చూసి వాదాలు వినిపించేటువంటి అవకాశాన్ని ఈయన పరిశీలన చేస్తూ ఉంటారు. సో ట్రంప్ అంటూ ఉంటారు పూటకో మాట గంటకొక బాట, ఇది ట్రంప్ ఎప్పుడు అవలంబించేటువంటి ఒక విధానం. సో ఈ నేపథ్యంలో మోదీ నాకు చాలా మిత్రులు అంటారు, భారతదేశం నాకు చాలా కీలకమైనటువంటి దేశం అంటారు, అతిపెద్ద వాణిజ్యపరమైనటువంటి దేశం అంటారు. సో భారత్ తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఇతర ఏ దేశాల్లో లేవంటారు, అతి పెద్ద భాగస్వామి మాకు అంటారు, ఇయర్ భారత్ మార్కెటే మాకు కీలకం అంటారు. కానీ టారిఫ్లు 25%, 50%, 100%, 500%. సో 500% వరకు టారిఫ్ విధించిన తర్వాత ఆ దేశానికి వాళ్ళకి మిత్రత్వం ఉండాలా, ఆ దేశంతో వాళ్ళు శాశ్వతమైనటువంటి వాణిజ్య పరమైనటువంటి చర్చలు కొనసాగుతూనే ఉంటాయా అనేటువంటి అంశం కూడా రైజ్ అవుతుంది. ఫోన్ చేస్తే నరేంద్ర మోదీ గారు ఫోన్ ఎత్తరు అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి అంశాలు సో భారత్